ఈరోజైతే మంచి వీడియో మంచి టిప్ తోటి మీ ముందుకు వచ్చాను. అది వీడియో ఏదో చూసే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకు ఇంకా వర్షాకాలం అయిపోయింది కదండి. వర్షాకాలం అయిపోయింది, ఇంకా తర్వాత గొడుగు మనం అలానే ఎత్తి పెట్టేసినామంటే ఆ గొడుగుకంతా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాడతాం కదా, అప్పటి వరకు అలానే వదిలేస్తే ఫంగస్ వస్తుందన్నమాట. తెల్ల తెల్లగా వచ్చేస్తుంది, బూజు మాదిరి. అలా రాకుండా ఉండాలంటే మనం గొడుగును బాగా ఆరబెట్టేసి ఎండలో తర్వాత చూడండి ఇలా అది ప్రతి ఒక్క ముడత దగ్గర ఇలా పౌడరు, ఏ పౌడర్ అయినా పర్లేదండి, మీరు ఏది వాడితే అది మొత్తం పౌడర్ అంతా వేసేసేయండి. ఇలా అంతా మొత్తం చుట్టూరా పౌడర్ అంతా వేసేసి చూడండి ఇలా అంతా మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం వేసేసేయండి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మొత్తం అంతా చుట్టూ వేసేసానండి. ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఇలా అనేసి ఇంకా చూడండి ఇలా మొత్తం ఇలా చేత్తోటి అనేసినామంటే మొత్తం అంతా అంటుతుంది. ఇది మనం ఇంకా 1 ఇయర్ వరకు మనం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వర్షాకాలంలో వాడతాం కదండి, అప్పటి వరకు అలానే ఏం బూజు అనేది రాకుండా ఫంగస్ రాకుండా అలానే ఉంటుంది. ఇలా అనేసి మొత్తం రాలిపోయిద్దండి. అలా అనేసి చుట్టేసి ఇంకా పక్కన పెట్టేసుకుందాం. అది ఎక్కడ పెట్టేద్దామంటే నేనైతే ఇది చూడండి ట్రైప్యాడ్ అనమాట. ఇది ట్రైప్యాడ్ బ్యాగు, అది వేస్ట్గా ఉంది అంటే అది ఏం నేను వాడట్లేదు. ఇది దీనికి ఇలా యూజ్ చేద్దామని అనుకుంటున్నానండి. అంటే మనం ఏది పడేయకుండా ఏది వేస్ట్ కాకుండా ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. సాక్స్లోనైనా పెట్టేసుకోవచ్చు, లేదంటే నేనైతే ట్రైప్యాడ్ బ్యాగ్ అండి, ఇది ట్రైప్యాడ్ బ్యాగ్లో పెట్టేసి ఇది ఇంకా మనం గోడకు తగిలించేసుకున్నామంటే మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ వర్షాకాలం వరకు దాన్ని తీయకపోయినా ఫంగస్ అనేది రాకుండా బూజ్ అనేది రాకుండా అలానే ఉంటుందండి. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి. చూస్తున్నారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.